హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మేమైతే ఇప్పుడు వైషుకి జ్యువెలరీ షాపింగ్కి అయితే వెళ్తున్నాము. సో ఆల్రెడీ మీరు షార్ట్స్లో వినే ఉంటారు. మేము అక్కడ బండి ఆపం గైస్. ఇక్కడ ఇంకొక జ్యువెలరీ షాప్కి వచ్చాము. ఎక్కడైనా సెట్ అవుతుందో ముందు షాప్కి వెళ్ళాము కానీ అక్కడ సెట్ కాలే. సో వైషుకి చాలా అదృష్టం ఎక్కువగా ఉంది. ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. ఇది వచ్చేసి సెకండ్ జ్యువెలరీ షాప్ అనమాట. సో ఫస్ట్ వెళ్ళిన జ్యువెలరీ షాప్లోని బాగున్నాయి జ్యువెలరీ, కానీ చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు. 4.5K 5K అలా చెప్పారు. సో మాకు ఇప్పుడు ఈ ఈవెంట్కి అంత అమౌంట్ పెట్టాలి అని అనిపించలేదు. సో అందుకని అక్కడి నుంచి వచ్చేసి ఇంకొక షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ అన్ని గోల్డ్ షేడింగే ఉన్నాయి. మాకు కావాల్సింది సిల్వర్ షేడింగ్ అనమాట. సో దాని హాఫ్ సారీ అనేది కొంచెం వెస్ట్రన్ టైప్ బాగుంటుంది లెహంగా. సో ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది. మాకు అసలు ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ఫుల్ గాలి వర్షం మా ఊర్లో కూడా పడుతుందంట. ఈవినింగ్ హల్దీ కూడా ఉంది. అండ్ ఇంక మేము తినకుండా బయలుదేరాం కాబట్టి మాకైతే ఫుల్గా ఆకలేస్తుంది. ఇంకేమీ చేయలేక మేము స్టక్ అయిన షాప్లోనే స్నాక్స్ కూడా అమ్ముతున్నారు. సో ఇంకక్కడే మంచిగా బింగో ప్యాకెట్స్ కొనుక్కొని మంచిగా లాగించాము. అండ్ మంచి కూడా కొనుక్కున్నాం అనుకోండి. అండ్ ఇక్కడ అలా వెయిట్ చేస్తున్నాము వర్షం తగ్గితే వెళ్ళిపోదాము అని చెప్పేసి. అస్సలుగానే వర్షం అనేది తగ్గట్లేదు. నీకోసం చాలా కష్టపడుతున్నాం గౌతమ్, నేను, ఉషా. ఎంత అంటే ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది వయసు. ఎన్ని షాపులు తిరిగినా మాకు రేట్ సెట్ అవ్వట్లేదు. అంటే ఎక్కువ చెప్పేస్తున్నారు. తిరుగుతూనే ఉన్నాం. చూద్దాం, ఇంకో 2 షాపులు తిరిగాం ఇప్పటికే. ఇంకొక షాప్కి వెళ్తున్నాం. ఎప్పుడు సెట్ అవుతుందో తినకుండా నీకోసం. ఎలా అంటే ఇది చేస్తారు కదా, పాదయాత్ర చేస్తారు కదా, అలా తిరుగుతున్నారు పిచ్చోళ్ళకి. ఇదేమో టోపీ పెట్టుకుంది, నేనేమో సెకేసుకున్నాను. ఇక్కడ 2 పువ్వులు పెట్టుకున్నాను వర్షం పడుతుందని. ఎలా ఉంటుంది. సరే ఇంకొక షాప్లోకి అయితే వచ్చాం గాయస్. షాప్లో ఎవరు లేరు అక్క. సో ఇప్పుడు థర్డ్ షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ కూడా జ్యువెలరీ అంతా గోల్డ్ షేడింగ్లోనే ఉంది. మాకు కావాల్సిన సిల్వర్ షేడింగ్లో లేదు. నెక్స్ట్ ఇంకొక షాప్కి వెళ్ళాము. ఫైనల్గా ఒక షాప్కి అయితే వచ్చాము మేము. చాలా రీజనబుల్ గైస్. ఎంత ప్రైస్ ఉంటుందో కమెంట్స్లో చెప్పండి. మేము ముందు ఒక షాప్కి వెళ్ళాము. ఓన్లీ ఈ 2 మాత్రమే 2,500 చెప్పారు. ఇది చాలా రీజనబుల్గా వచ్చాయి. బిలో 1000కి చెప్పారనమాట. చూద్దాం, ఇంకా చూస్తున్నాము ఇక్కడ. సో ఈ నెక్ సెట్ అయితే మ్యాచింగ్ అనమాట దాని లెహంగాకి. సో ఫైనల్ ఇదే తీసుకున్నాం. అయిపోయింది మొత్తం. అనుకున్నాను 3 కల్లా షాపింగ్ అయిపోవాలి. 3 అయిపోయింది. మా షాపింగ్ కూడా అయిపోయింది. వర్షం కూడా తగ్గిపోయింది. ఈ షాప్కి వచ్చాం గైస్. ఎన్ని షాపులు తిరిగామో ఎక్కడ దొరకలేదు. ఈ షాప్లో దొరికింది మాకు. పాటు ఇచ్చి ఇలా వయసు మాకు వయసులో తిరిగినందుకు. బైక్ డ్రైవ్ కానీ ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే గోవర్ధన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేయండి. అడ్రస్ అయితే ఇచ్చేస్తాను నేను. ఈ పార్టీకి అక్కడ నా ఫోన్ స్విమ్మింగ్ పూల్ వస్తే మేము కూడా స్విమ్మింగ్ పూల్లో ఉన్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, మేమైతే షాక్ అయిపోయినాము. ఎందుకు అని అంటే వచ్చే దారిలో చాలా చెట్లనే పడిపోయి చూసాము. అన్ని వీడియో తీయలేదు నేను. సో ఇక్కడే మీరు అర్థం చేసుకొని ఉండొచ్చు ఎంత వర్షం పడింది, ఎంత గాలి వేచింది అని చెప్పేసి. ఫైనల్గా మా అవతారాలు అయితే ఇలా తయారయ్యాయన్నమాట. సో మేమెంత వర్షంలో తిరిగినా సరే హ్యాపీ. ఎందుకనంటే ఫైనల్గా మాకు కావాల్సిన జ్యువెలరీ అయితే దొరికింది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. అదే మీ చిట్టి చేతులతో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చి వీడియో అలా ఉందో కమెంట్స్లో చెప్పేసేయండి. బాయ్.